నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. సామాజిక తత్వవేత్త ఐలే గారి దగ్గరికి వచ్చాం మనం. నమస్తే సార్. సార్, ఈరోజు ఎస్సీ, ఎస్టీ ఉపకులాలు వర్గీకరణ, ముఖ్యంగా ఎస్సీ కులాల రిజర్వేషన్ల వర్గీకరణలో చాలా గందరగోళ పరిస్థితి నేటి ఇప్పుడు చూస్తున్నాం మనం. అంటే ఎస్సీ, మాల, మాదిగ ఈ 2 క్యాడర్లని చూసుకుంటే మాదిగలకి అన్యాయం జరిగింది అని మందకృష్ణ మాదిగ గారు పెద్ద ఎత్తున దీని మీద ఉపన్యాసాలు చేస్తున్నారు, సభలు పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం మాలలు కూడా మాకు అన్యాయం జరుగుతోంది అంటే వర్గీకరణ వద్దు అని చెప్తున్నారు మాలలు. పెద్ద ఎత్తున మొన్న బహిరంగ సభ పెట్టారు. అసలు ఎంఆర్పిఎస్ అంటే మాల, మాదిగ 2 వస్తాయా, లేదా మాదిగ ఒకటే వస్తుందా, మాల వస్తుందా? అసలు మాలలకు జరిగిన అన్యాయం ఏంటి, మాదిగలకు జరిగిన అన్యాయం ఏంటి, మాలలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? అంటే సుప్రీంకోర్టు కూడా దీని మీద ఈ ఏదైతే అన్యాయం జరిగిందో ఉపకులాల వారీగా రాష్ట్రాలకు ఒక నిర్దేశం కూడా చేసింది. వాళ్ళ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళకి న్యాయం చేయండి అని. ఎలా చూడొచ్చు సార్ ఈ వర్గీకరణకు సంబంధించి? ప్రధానంగా ఈ విషయంలో సుప్రీంకోర్టు 7 జడ్జీల జడ్జిమెంటు రావడానికి గల కారణము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు పీరియడ్లో జరిగింది. జరిగిన తర్వాత 4 ఏళ్ళ పాటు అది అమలైన తర్వాత ఆ ఇష్యూ ఆనాడు మాదిగలకు 7%, నాకు గుర్తున్న వరకు మాలలకు 6%, వాళ్ళ ఉపకులాలకు ఒక్కొక్క శాతం అట్లా రిజర్వేషన్ డివైడ్ చేశారు. చేసిన తర్వాత డెఫినెట్గా 4 ఏళ్లలో మాదిగల సీట్ల సంఖ్య, ఉద్యోగాల సంఖ్య పెరిగింది. అయితే మాలలు ఆ విధానము తప్పని, తర్వాత ఆ జనాభా లెక్క తప్పని హైకోర్టుకు పోయారు. హైకోర్టు దాన్ని యాక్చువల్గా ఆ వర్గీకరణను అప్హోల్డ్ చేసింది, కానీ సుప్రీంకోర్టు దాన్ని మళ్ళా రిజెక్ట్ చేసేసింది. సో అక్కడ మళ్ళీ రిజర్వేషన్ అప్పటి నుంచి ఆగిపోయింది. అప్పుడు మొదలు సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసినప్పుడు అది 5 బెంచ్ అనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ పెద్ద బెంచ్కి ఆ కేసు పోయింది. ఈ లోపల పంజాబ్లో కూడా చమార్లు, తర్వాత వాల్మీకిలు, వీళ్ళ మధ్య అక్కడ కూడా ఈ 2 పెద్ద కులాలు, వీళ్ళ మధ్య కూడా ఇటువంటి డివిజన్ అక్కడ చేశారు. అక్కడ హైకోర్టు నాకు గుర్తున్నంత వరకు మొదలే కొట్టేసింది. సో అది సుప్రీంకోర్టుకు వచ్చింది. ఈ 2 రాష్ట్రాల కేసులు సుప్రీంకోర్టుకు పోయినాయి. పోయిన తర్వాత నడుస్తుంది అది. బెంచ్ హియరింగు ఈ సంవత్సరము ఫిబ్రవరిలోనో ఏదో స్టార్ట్ చేశారు. ఈ మధ్యలో 2024 ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ ప్రధానమంత్రి అమిత్ షా, మొత్తము బీజేపీ పార్టీ తెలంగాణలో మాదిగల ఓట్లను తాము సమీకరించాలని నిర్ణయించుకొని మీ సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు మేము మా అడ్వకేట్ల ద్వారా, అడ్వకేట్ జనరల్స్ వాళ్ళకు ఉంటారు కనుక వాళ్ళ ద్వారా మీకు అనుకూలంగా వాదించే బాధ్యత మాది అని ఇక్కడ ఇదే మొన్న మాలలు పెట్టిన పరేడ్ గ్రౌండ్లో ప్రైమ్ మినిస్టర్తో మాదిగ దండోరా ఒక పెద్ద మీటింగ్ పెట్టింది. అక్కడ నరేంద్ర మోడీ ఈ లీగల్ ఇష్యూను మేము కూడా అడ్రస్ చేస్తాము, ఈ డివిజన్కు మేము అనుకూలమని చెప్పాడు. అయితే జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ జడ్జిమెంటు ఒక తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, పంజాబ్కు కాదు, తర్వాత ఒక్క మాలామాదిగ ఉపకులాలకు కూడా కాదు ఆ జడ్జిమెంటు, లేదా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉన్న ఉపకులాలు, దాంట్లో కూడా ఎస్టీలలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూద్దాం, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏమంటున్నారు, ఎస్టీ రిజర్వేషన్లో లంబాడీలకు ఎక్కువ షేర్ పోతున్నది,
కోయలకు, గోండులకు, తర్వాత సెంచులకు, వీళ్ళకు దాంట్లో సీట్లు దొరుకుతలేవు, ఉద్యోగాలు దొరుకుతలేవు. కనుక మా రిజర్వేషన్లో కూడా ఏబిసిడి గ్రూపులు చేయాలి, తర్వాత కులాల వాటా ప్రకారం పంచాలి అని. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంటు మొత్తం ఉపకులాల మీద ఇచ్చింది కనుక అది బీసీలకు కూడా వర్తిస్తుంది. ఓకే సార్. అది కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పరిమితంగా, ఉపకులాలు ఒక్క ఎస్సీ ఎస్టీలే లేవు కదా. అవునండి. సబ్ కాస్ట్ అనేది ఇప్పుడు తెలంగాణలో గొల్లలు ఒక కులం, కురుమలు ఒక కులం. అయితే గొల్లలు డీలో ఉన్నారు, కురుమలు బిలో ఉన్నారు. కానీ వృత్తిరీత్యా వాళ్ళిద్దరు గొర్రెల కాపర్లు ఒకనాడు, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది ఉంది. అయితే తర్వాత ఒక్కొక్క గ్రూపులో ఉన్న దాంట్లో కూడా మా జనాభా ఎక్కువ ఉంది, మాకు రావట్లేదు. ఇప్పుడు బి గ్రూప్లో ఉంది, నేను ఆ బి గ్రూప్కు చెందిన అతను. దాంట్లో పద్మశాలీలు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, కురుమలు ఉన్నారు. వీళ్ళల్లో ఒక వాదన ఏముందంటే పద్మశాలీలకు ఎక్కువ అడ్వాన్స్ చదువు ఉంది కనుక ఎక్కువ సీట్లు వాళ్ళకి పోతాయి. ఓకే. తర్వాత గౌడ్స్ కూడా ఎక్కువ సీట్లు కురుమల కంటే ఎక్కువ సంపాదించుకుంటున్నారు కనుక మమ్మల్ని తీసుకుపోయి ట్రైబుల్ వేయండి అని కురుమలు అడుగుతున్నారు. ఓకే. ఈ తర్వాత అది కాకుండా లెక్కల రిజర్వేషన్ కాపులు ఎక్కువ కొడుతున్నారని డి గ్రూప్లో అడుగుతున్నారు. యాదవులు మేమే ఎక్కువ సంఖ్యరీత్యా కాపుల కంటే అని వాళ్ళ, ఇట్లా దేశం అంతటి ఉన్నాయి. తర్వాత 16% రిజర్వేషన్ అమలు అవుతోంది, తక్కిన 80% కూడా ఇంకా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది రాజ్యాంగం మీద అని కూడా ఈ గ్రూప్స్ అన్ని మాట్లాడుతూ ఉన్నాయి. నిజంగా రిజర్వేషన్ అమలు అవ్వట్లేదు సార్. యాజ్ ఆఫ్ నౌ రిజర్వేషన్ 49.5 ఉన్నది, అంటే వికలాంగులతో పాటు 50% దాటకుండా. అది కాకుండా 10% ఓవర్ అండ్ అబవ్ ఈడబ్ల్యూఎస్ ఉన్నది, ఎకనామికలీ సోషల్లీ బ్యాక్వర్డ్. అది అప్పర్ కాస్ట్లలో బీదలకు. అది కలిపి ఏంటంటే 60% వ్యాలిడ్ రిజర్వేషన్. అయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు దాంట్లో హక్కు లేదు ఆ 10%లో. ఓకే సార్. ఈడబ్ల్యూఎస్లో వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు, వాళ్ళ ఇన్కమ్ లెవెల్ దాంట్లో భాగంగా ఉన్నప్పటికీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. అయితే ఇంకొక సమస్య ఏమిటి అంటే ఇప్పుడు జనాభా లెక్కలు తీస్తే అన్ని కులాలలో 2011లో తీసిన జనాభా లెక్కల కంటే లెక్కలు పెరుగుతాయి, కులాల సంఖ్య పెరుగుతుంది. అయితే అది అట్లా ఉంచితే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది, కేంద్ర ప్రభుత్వ వకీళ్ళు సబ్ కాస్ట్లకు వాళ్ళ సంఖ్యరీత్యా వాళ్లకు రావలసిన న్యాయం జరుగుతలేదని అనుకున్నప్పుడు ఆ సంఖ్యను, ఆ ఉద్యోగాలు వచ్చిన వాటిని వాళ్ళు ఖచ్చితంగా చూపెడితే వాళ్లకు న్యాయం చేయడానికి కాన్స్టిట్యూషన్ వ్యతిరేకం కాదని కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్లు 7 జడ్జిల ముందు వాదించారు. మేము ఈ రకమైన ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది ఒక్క రాష్ట్రానికా మొత్తం దేశానికా? దేశానికి. ఆ బేసిస్ మీద మిగతా ఆర్గ్యుమెంట్స్ మీద 2 వైపులా విని అక్కడ కూడా దేశం మొత్తం మీద మాలలు, జాతావులు, తర్వాత మరాఠాలు, అక్కడ మహర్లు, అట్లాంటి వాళ్ళ లాయర్లు కూడా పోయి వాదించారు డివిజన్ చేయొద్దని. సరే, డివిజన్ చేస్తే సబ్ కులాల లెక్కలు తీసి ఆ లెక్కలకు అనుకూలమైన నంబర్లు వాళ్ళు ఉన్నారా లేరా చూసి వాళ్లకు న్యాయపర అడ్జస్ట్మెంట్ రిజర్వేషన్లో చేయడము చట్టానికి వ్యతిరేకము కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు జిల్లాల వారీగా తీయాలి కదా సార్, ఇట్లా చేయాలి. మొత్తం జనాభా లెక్కలు తీయాలి. అయితే అది ఒక తెలంగాణలో చేయండి, ఆంధ్రప్రదేశ్లో చేయండి, లేదా పలానా లీడర్ దగ్గర చేయండి, అది ప్రైమ్ మినిస్టరే వచ్చి చెప్పిపోయాడు. ఒక తెలంగాణకి ఎట్లా వర్తిస్తుంది అది, ఒక ఆంధ్రప్రదేశ్కి ఎట్లా వర్తిస్తుంది? అయితే రెండవ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ లెక్కలు ఏవైతున్నాయో ఆబ్జెక్టివ్గా వెరిఫైయబుల్ లెక్కలు ఉండాలి. ఎవరు తీయాలి? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఒక కమిషన్ వేసి శాంపుల్ సర్వేస్ చేసి
మాదిగలు 7%, మాలలు 6% అని తేల్చాడు. యాక్చువల్గా సుప్రీంకోర్టులో అది కూడా ఈ శాంపుల్ సర్వీస్ లెక్క కరెక్ట్ ఎట్లయితుంది? ప్రాపర్ పాపులేషన్ డేటా ఉండాలి కదా. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కాస్ట్ సెన్సస్ చేయిస్తుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంకా మొదలు పెట్టలేదు. నేను కమిషన్ వేసి మళ్ళీ మునుపటిలాగా తీస్తానని చంద్రబాబు అన్నాడు అనుకో, అది ఆల్రెడీ కొట్టుడు పోయింది. ఆ లెక్కలు మీరు తెలంగాణ గవర్నమెంట్ చేసే లెక్కలు కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు ఒప్పుకునే ఏజెన్సీ ద్వారా తీస్తున్న లెక్కలు కావు అవి. పాపులేషన్ సెన్సెస్ ఇప్పుడు తెలంగాణలో మాదిగలు ఎంతున్నారు, మాలలు ఎంతున్నారు, లేదా లంబాడాలు ఎంతున్నారు, కోయలు ఎంతున్నారు, గోండులు ఎంతున్నారు, ఏ కులం ఎంతున్నది అనేది ఎగ్జాక్ట్గా లెక్క తీయగలిగేది సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. వాళ్ళకు మాత్రమే రాజ్యాంగబద్ధ పవర్ ఉంది. ఆ లెక్కలు మాత్రమే కోర్టులు ధిక్కరించలేవు. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఒక క్వశ్చనైర్ తయారు చేసి ప్లానింగ్ కమిషన్ ద్వారా చేయిస్తున్నది, రైట్? అది బీసీ కులాల లెక్క తీయాలి అనే సమస్య వచ్చినప్పుడు బీసీ కులాల పర్సంటేజ్ తేలాలంటే మిగతా కులాలే తీయాలి, అన్ని కులాలే. దాంతోపాటు సోషియో ఎకనామిక్ అంటున్నారు కనుక ఎవరికి భూములు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఆస్తులు ఉన్నాయి, చిరాస్తులు, తర్వాత విద్యలో ఎట్లున్నారు, ఇది నేషనల్ సెన్సస్కు ప్యారలల్గా ప్రభుత్వము తన స్కీములు అమలు చేసుకోవడానికి ఒక సెన్సస్ చేస్తున్నది. కానీ దీని బేసిస్ మీద ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో, ఎస్టీ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ డివిజను కోర్టులు ఒప్పుకోవు. ఓకే. ఇప్పుడు ఇటు మాదిగలు కానీ మాలలు కానీ, లేదా రేపు లంబాడాలు కానీ, కోయలు కానీ, గోండులు కానీ, లేదా బీసీ కులాలు కానీ అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని 2025 నుంచి ప్రారంభమయ్యే కాస్ట్ సెన్సస్లో కులాల లెక్కలు తీయమని చెప్పాలి. చెప్పిన తర్వాత కేంద్రం ఏం చేయాలి? సబ్ కాస్ట్ రిజర్వేషన్ అమలు చేయడానికి రూల్స్ ఫ్రేమ్ చేయాలి నేషనల్ లెవెల్లో. ఎందుకంటే సపోజ్ ఇక్కడ చేస్తారు, రేపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను ఒత్తిడి చేసి తెలంగాణ రాష్ట్రంలో చేయిస్తారు. మరి అది యూపీఎస్సీ ఎగ్జామినేషన్కు ఆ లెక్క, ఆ డివిజన్ వర్తిస్తుందా? ఇప్పుడు తెలంగాణలో వచ్చే జాబులకు మాదిగలకు ఎంత లెక్క, మాలలకు ఎంత లెక్క, లంబాడీలకు ఎంత లెక్క, కోయలకు, గోండులకు లేదా బీసీలకు కూడా ఈ లెక్క బట్టి చేస్తారు. మరి అక్కడ సెంట్రల్లో ఇక్కడ మాదిగలకు అన్యాయం జరగకుండా ఎక్కువ జాబ్, పోయినసారి అదే జరిగింది. ఇక్కడ మాదిగల జాబుల సంఖ్య పెరిగింది, మెడికల్ సీట్ల సంఖ్య పెరిగింది, యూనివర్సిటీ సీట్ల సంఖ్య పెరిగింది. కానీ యూపీఎస్సీలో అది 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 పట్టించుకోలేదు కదా వాళ్ళు. కేవలం ఎస్సీ అంటే ఎస్సీనే, అది మాల మాదిగా అది లెక్క చూడలేదు వాళ్ళు. అంటే కేంద్రంలో ఒక పాలసీ, రాష్ట్రంలో ఒక పాలసీ ఎట్లుంటుంది? ఇప్పుడు బీసీ అనేది ఇక్కడ డివిజన్ ఉన్నా అక్కడ వాళ్ళు జనరల్గానే చూస్తున్నారు. అది ఒకప్పుడు చేసింది, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అది కూడా మారుతుంది. అంటే కేంద్రంలో నువ్వు కేటగిరీ సబ్ కాస్ట్లు చూడకుండా రాష్ట్రాల మీద ఎట్లా తోస్తావు? ప్రధానమంత్రి వచ్చి మాదిగ దండోరా మీటింగ్ అడ్రస్ చేసి సబ్ కాస్ట్లను మేము గుర్తిస్తున్నది, సబ్ కాస్ట్లు ఒక తెలంగాణలో ఉన్నాయా? ఓట్ల కోసం చెప్పినావు, సరే నువ్వు లాయర్లను పంపించి నువ్వు సబ్ కాస్ట్లు చేస్తే చట్టానికి వ్యతిరేకం కాదు, మేము కూడా సపోర్ట్ అన్నారు. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి లెక్కలు ఎవరు తేల్చాలి? లెక్కలు తేల్చే సంస్థలు, చట్టబద్ధ సంస్థలు రాష్ట్రాలకు లేవు. ఏదో బీసీ కమిషన్లు, ఎస్సీ కమిషన్లు వేసి తేల్చే లెక్కలు కావు. ఎగ్జాక్ట్గా మాదిగలు ఎంత ఉన్నారు, మాలలు ఎంత ఉన్నారు అనేది కోర్టులు రేపు తెలంగాణ చేసే లెక్కలు కానీ ఆంధ్రలో వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి కూడా ఒక స్టడీ చేయించాడు, సర్వే జనాభా లెక్కలు ఎలక్షన్ ముందు. అది ఆయన విడుదల చేయకముందే దిగిపోయింది, అయిపోయింది. ఇవి హైకోర్టు ఒప్పుకోవాలని లేదు, సుప్రీంకోర్టు ఒప్పుకోవాలని లేదు. బికాస్ దీస్ బాడీస్ ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్. ఇవి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అడ్జస్ట్ చేసుకోవడం కోసం చేసుకోగలిగేటి. ఓకే సార్.
అందుకని నేను అనేది ఏంటి అంటే, తర్వాత ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఉంది, ట్రైబల్ పాపులేషన్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది. ఎస్టీ పాపులేషన్లో కూడా డివిజన్స్ ఉన్నాయి. ఎస్టీ పాపులేషన్లో ఇప్పుడు నార్త్ ఈస్ట్లో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? తెగల మధ్య సంఖ్య ఎక్కువ ఉన్నదని వీళ్ళు, మాకు అధికారంలో వాటా రావట్లేదని ఇంకో తెగ. ఈ గొడవ ఉన్నప్పుడు వాళ్ళవి కూడా కులాల వారీగా తెగల వారీగా లెక్కలు తీయాలి. లెక్కలు లేవు ఇప్పుడు. జనరల్గా ఎస్టీ కాలం ఉంది, ఎస్సీ కాలం ఉంది. దాంట్లో మాది ఎంత లేదు, మాలెంత లేదు ఇప్పుడు. ఏది నేషనల్ కాస్ట్ సెన్సెస్లో. సో ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి మెడల్ వంచి రిజర్వేషన్ అమలు చేయిస్తామని మాదిగ దండోరా అంటుంది. లేదు మేము జరగనీయమని మాల మహానాడు లేదా ఇతర సంఘాలు అంటున్నాయి. ఇక్కడ అంటున్నాయి, అక్కడ అంటున్నాయి. నేను అనేది ఏంటి అంటే, ఈ రెండు మీరు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేయలేవు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్తో వచ్చిన జడ్జిమెంట్. మీరు కేంద్రాన్ని ఎందుకు అడిగారు? మోదీ మరి ఈ మాట చెప్పలేదు సార్ ఎక్కడ. అది మందకృష్ణకు తెలియదా? అది మందకృష్ణకు తెలియదా లేదా వెంకటస్వామికి తెలియదా? వీళ్ళు పోయి ఢిల్లీలో ఎందుకు ధర్నాలు చేయట్లేదు? ఢిల్లీలో ఎందుకు బహిరంగ సభలు పెట్టట్లేదు? అందరూ కలిసి దేశంలో కాస్ట్ సెన్సెస్ తీయండి అని ఢిల్లీ మీద మొత్తం నేషన్ వైడ్గా ప్రెషర్ తేవాలి. అది రామలీలా మైదానంలో మీటింగ్లు పెట్టాలి, ఇంకో చోట పెట్టాలి. అది నువ్వు బీజేపీతో ఉన్నవా? ఇప్పుడు ఏంది, బీజేపీతో మందకృష్ణ మాదిగ చుట్టూ ఉన్న సంఘాలన్నీ ఉన్నాయని మాదిగ దండోరా కావచ్చు. అది బీజేపీకి అనుకూల ప్రజా సమీకరణ చేయాలని, రేపు పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళని గెలిపించాలని ఆయన చేస్తున్నాడని, కాంగ్రెస్కి అనుకూలంగా మాల మహానాడు పనిచేయాలి. ఇది నడుస్తుంది. అవును సార్, అవును. అక్కడ అంతే. అక్కడ బీజేపీతో పొత్తులున్నా కూడా అక్కడ మాదిగలంతా బీజేపీకి అనుకూలంగా పనిచేయాలని, చంద్రబాబు నాయుడును వీకెండ్ చేయాలని, అవసరమైతే పవన్ కళ్యాణ్ ముందు బీజేపీలోకి పోతాడనే చర్చ ఉంది కదా. పోయి అక్కడ వాళ్ళు ఆయన ఏదో కాపు నాయకుడిని చేసి ముఖ్యమంత్రిని చేయదలుచుకున్నారని రూమర్స్ వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు అంబేద్కర్ గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకి సమాజంలో రిజర్వేషన్లు కల్పించారు, వాళ్ళకి న్యాయం చేయాలి, మంచి ఉద్యోగాలు పొందాలి, అన్ని అనుభవించాలి ఫలాలను, ఆధునిక ఫలాలని అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చారు. కానీ ఈ రోజున ఇది పార్టీలకి అనుకూలంగా, కొన్ని కులాలకి అనుకూలంగా ఉంటుంది శిరీష. కులాలన్న బీజేపీ ఓట్ బ్యాంకింగ్ కోసమే సార్. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీకి మద్దతు ఇచ్చినా ఈజీగా తెలిసిపోతుంది బీజేపీకి మద్దతు ఇచ్చారు ఓట్ బ్యాంక్ కోసమే. మంద కృష్ణమాదికి కూడా అలాగే దగ్గరికి తీసుకున్నారంటే కేవలం ఓట్ల కోసమే కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాయింట్ మోదీ గారు ఏ సభలోనూ ఎక్కడా కూడా చెప్పట్లేదు. మోడీ గారు కాదు, నేను ఏంటి అంటే అది మందకృష్ణకు తెలుసు, అది మాలమానాడు సంఘాలకు తెలుసు. మరి ఎందుకు సార్ రాష్ట్ర ప్రభుత్వాల మీద తప్పు అని చెప్పి మాట్లాడడం? చదవకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంటు 7 జడ్జిలలో 6 జడ్జిలు ఒకవైపు, ఒక జడ్జి ఒకవైపు ఈ ప్రధాన జడ్జిమెంట్ ఇచ్చారు. మిగతా జడ్జిలు రకరకాల అభిప్రాయాలు చెప్పారు. అవి జడ్జిమెంట్ కావు. అంటే క్రీమీ లేయర్ కూడా ఉండాలన్నారు. ఏది, అది మాదిగల కానీ మాలల్లో కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు, ఐపీఎస్ అయిన వాళ్ళు, లేదా రాజకీయ నాయకులు అయిన వాళ్ళు, వాళ్ళకి డబ్బు ఎక్కువ ఉంటుంది కనుక ఎకనామిక్ బేసిస్ మీద క్రీమీ లేయర్ పెట్టి వాళ్ళను పక్కకు తోసి కింది నుంచి తీసుకురావాలని 2 జడ్జీలు చెప్పారు. దాన్ని ఒప్పుకుంటారా వీళ్ళు? మాదిగలు ఒప్పుకుంటారా, మాలు ఒప్పుకుంటారా? ఇద్దరు ఒప్పుకోరు కదా. కనుక మెయిన్ జడ్జిమెంట్ ఏంది? 6:1 జడ్జిమెంట్. 6 జడ్జిలు, చీఫ్ జస్టిస్తో సహా ఆపరేటివ్ ప్యారాలు ఏం రాశారంటే, సబ్కాస్ట్ రిజర్వేషన్ జస్టిఫైబుల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కాన్స్టిట్యూషనలీ వ్యాలిడ్. ఆ సమస్య తెగిపోయింది. అంటే ఇది ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదన్నది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అనే కేటగిరీ ఉంది కాన్స్టిట్యూషన్లో. కానీ మాదిగా మాల లేదా అక్కడ పంజాబ్ నుంచి వచ్చిన ఎవిడెన్స్లో చమార్లు లేదా వాల్మీకులు ఇట్లా లేదు. ఉత్తరప్రదేశ్లో జాతావులు, చమార్లు ఈ డివిజన్ లేదు.
షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అని ఉంది. కనుక కాన్స్టిట్యూషను ఈ సబ్ కాస్ట్ డివిజన్ అంగీకరించదని మొదటి జడ్జిమెంట్. రెండవ జడ్జిమెంటు కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చి బలంగా వాదించి, ఒత్తిడి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూల వాదన పెట్టి పెట్టినప్పుడు సరే 7 జడ్జిలు 6 జడ్జిలు అంగీకరించారు, ఒక అతను అంగీకరించలేదు. ఫైన్, అది కాన్స్టిట్యూషన్ కా రైట్, జ్యుడిషియరీ కా రైట్ ఉంది. ఇట్ ఈస్ జ్యుడిషియర్లీ వి రెస్పెక్ట్ జ్యుడిషియరీ. నేననేది ఏంటంటే రెండవ పార్ట్ ఆఫ్ జడ్జిమెంట్ ఏంది, ఆబ్జెక్టివ్లీ వెరిఫైయబుల్ కాస్ట్ నంబర్స్ డేటా ఉండాలి. ఎవరు చేయాలి అనే ప్రశ్న కదా. స్టేట్ గవర్నమెంట్లు తీయొచ్చా ఈ నంబర్లు? సపోజ్ స్టేట్ గవర్నమెంటే తీస్తే మాలలకు అనుకూల గవర్నమెంట్ ఉన్నదనుకో, లెక్కలు తీస్తుంది. మాలలు మాదిగలు సమానంగా ఉన్నారని లెక్క తీస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? డివిజన్లో ఏం తేడా వస్తుంది? రాదు కదా. అట్లా కాదు, ఆబ్జెక్టివ్లీ వెరిఫైబుల్ డేటా అంటే వీళ్ళకు కాన్స్టిట్యూషనల్ అథారిటీ లేదు నంబర్లు కలెక్ట్ చేయడానికి. అల్టిమేట్గా సెన్సస్ రిజిస్ట్రార్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా, అవి కాన్స్టిట్యూషనల్ బాడీ. అది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ చేసుకుంటూ వస్తుంది. బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి 1909 నుంచి కాస్ట్ సెన్సస్ మొదలైంది. 1931 వరకు కాస్ట్ల లెక్కలు తీశారు. అన్ని కాస్ట్ల పేర్లు ఉన్నాయి, ఆనాటికి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 1931 తర్వాత నెహ్రూ గవర్నమెంట్ ఆపేసింది ఈ కులాల సమస్యను మనం తేవద్దని. 41లో సెన్సస్ జరగలేదు, 41లో సెన్సస్ జరగలేదు, ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం తీవ్ర దశలో ఉంది అప్పుడు అని. 51లో తీశారు, అప్పుడు ఇక కాస్ట్లు వద్దనుకున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ లెక్కలు తీశారు, మైనారిటీలుగా ముస్లింల లెక్కలు తీశారు, క్రిస్టియన్ల టోటల్ తీశారు, మిగతా కాస్ట్లే లేవు. కనుక ఇప్పుడు ఈ అన్ని గ్రూపులు బాధ్యతాయుతంగా మాట్లాడదలుచుకుంటే ఇది నాన్ పొలిటికల్గా కేంద్ర ప్రభుత్వం రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూ. సార్, నిజంగానే మందకృష్ణ మాదిగ గారు అన్నారు, నిజంగానే అన్యాయం జరుగుతుందా సార్ మాదిగలకి? లే, అది 4 ఏళ్ళు అమలైనప్పుడు తేడాగా కనిపెట్టింది కదా. నేను కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఈ సీట్ల అడ్మిషన్ కమిటీలో నేనున్నాను. ఆ 4 ఏళ్ళు వీళ్ళకి చాలా సీట్లు పెరిగినాయి, రైట్. అంటే అంతకుముందు ఎస్సీ అని ఉన్నప్పుడు మాదిగలు మాలలు ఎంట్రన్స్ రాస్తే మాదిగలు ఎంట్రన్స్లో చాలా లోగా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, పైకి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉండే. 3-4% కంటే అది మించేది కాదు. డివిజన్ అయిన తర్వాత వీళ్ళకి సడన్గా 7% వచ్చింది. ఎందుకంటే వాళ్ళది కేటగిరీ వేరే చూస్తాం కదా. మాలలది వేరే తీస్తారు, మాదిగలది వేరే తీస్తారు, ఉపకులాలది వేరే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు, చేసి ఎవరిది వాళ్ళకి అలాట్ చేస్తారు. అట్లా ఉస్మానియా యూనివర్సిటీలో నేను చూసిన అట్లీస్ట్ 3% తేడా వచ్చింది సీట్ల అలాట్మెంట్లో. అట్లా వాళ్ళకి సీట్లు మెడికల్ కాలేజ్లో, ఇంజనీరింగ్ జాబులలో కూడా వచ్చినాయి. ఎందుకంటే మాలలకు మొదటి నుంచి విద్యారంగంలో ఎక్కువ కేంద్రీకరించి ఉన్నారు వాళ్ళు. అంటే వీళ్ళేమో తోలు పని వృత్తి, గ్రామంలో దీని చుట్టూ ముడిపడి ఉన్నారు. ఎడ్యుకేషన్కి వెనకొచ్చి, ఇప్పుడు ఉదాహరణకి మేము కురుమలు, వాళ్ళు గొల్లోళ్ళు, మాతో అందరము గొర్రెల కాపర్లుగా. గొల్లోళ్ళ కొంచెం అడ్వాంటేజ్ ముందు వచ్చింది, వాళ్ళు అర్బనైజ్ అయ్యారు. తర్వాత వాళ్ళు కురుమోళ్ళు అడవులలో చాలా కాలం ఉన్నారు, మా కమ్యూనిటీ వాళ్ళు. ఆ కమ్యూనిటీ ఇదంతా మనం ఏం శత్రువులం కాదు. బట్ ఇది ఇప్పుడు ఈ రాష్ట్రాలలో గొడవ పెట్టడం ఎందుకు అంటే, బీజేపీ ఇక్కడ ఒత్తిడి చేసి అమలు చేయించండి అని చెప్తుంది. రాష్ట్రాలకు కూడా హక్కు ఉంది కదా, చేసుకోవచ్చు. మరి బీజేపీ ఉన్న కాడ అడగట్లేదు, మధ్యప్రదేశ్లో ఎందుకు అడగట్లే? ఉత్తరప్రదేశ్లో చమార్లు ఉన్నారు, తర్వాత మాలల్ లాంటి కులం ఉంది కదా. సో అట్లాగే మహారాష్ట్రలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా, అక్కడ కూడా చేయాలి కదా. అక్కడ మహర్స్ ఉన్నారు, మాతంగులు ఉన్నారు. మరి అక్కడ రాంది గొడవ ఇక్కడే ఎందుకు అవుతుంది? ఇక్కడ ఎందుకు అవుతుంది అంటే, మోడీ ఇక్కడికి వచ్చి ఈ ప్రకటన ఇచ్చి ప్రధానమంత్రి ఒకే కులం పబ్లిక్ మీటింగ్ ఆర్డర్ చేయంగా నేను దేశంలో ఎప్పుడు చూడలే. ఆయన వచ్చి చేసిండు.
చేసిండు, వాగ్దానం చేసి పోయిండు. తర్వాత తన కేంద్ర ప్రభుత్వ లాయర్ల బృందాన్ని అందరినీ సుప్రీంకోర్టులో పెట్టిండు. ఇది చేయాలని ఎందుకు? వీళ్ళకు ఒప్పుకున్నాడు కనుక, లేదా దేశంలో ఇది అందరికి చేయించాలనుకుంటే నువ్వు రూల్స్ ఫ్రేమ్ చేయి. రేపు 2025 కాస్ట్ సెన్సెస్లో కులాల లెక్కలు తీయించు. అప్పుడు ఒక దళితులదే కాదు కదా, ట్రైబల్ది వస్తుంది, బీసీలది వస్తుంది, అగ్రకులాల లెక్కలు కూడా వస్తాయి. నువ్వు బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో లెక్క తీయొచ్చు, మాదిగలు ఎంతమంది ఉన్నారో లెక్క తీయొచ్చు, గొల్ల కుర్మలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయొచ్చు. కులం పేరుతో లెక్క తీయడం తప్పు కాదు. ఒకవైపు ఏమో నార్త్ ఇండియాలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కాయస్థులు, కత్రియులు, వీళ్ళు పాలక కులాలు, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కులాల లెక్కలు తీయొద్దు. అసలు రిజర్వేషన్లకు కూడా ఇప్పుడు ఎందుకు ఇంకా రిజర్వేషన్లు అమలు చేయాలి అది అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు కదా ఎంత సార్. అంటే అంత గొడవలు ఎక్కువైతాయి. సిస్టమ్ డిజరప్ట్ అయిపోతుంది. రిజర్వేషన్ ఆపలేరు వాళ్ళ నుంచి కాదు. వాళ్ళ బీజేపీ వాళ్ళు అసలు మేము రిజర్వేషన్ వ్యతిరేకం అన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ డివైడ్ చేసి రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారు? కాంగ్రెస్ మండల్ పీరియడ్లో రాజీవ్ గాంధీ మేమందరం రోడ్ల మీద పోరాటం చేస్తుంటే రాజీవ్ గాంధీ వ్యతిరేకించాడు. ఆ పేపర్లన్నీ వ్యతిరేకించినాయి. పిల్లలు కాల్చుకొని చచ్చిపోయారు మండలప్పుడు, ఏది అగ్రకుల పిల్లలు. మరి ఇప్పుడు అందరూ ఏమో నోరు మూసుకొని ఎందుకు వస్తున్నారు? అంబేద్కర్ ఒక మేధావే కాదన్నారు అన్నాడు. అంబేద్కర్ పేరు తీయొద్దని మమ్మల్ని బండబూతులు తిట్టేవాళ్ళు. అంబేద్కర్ని ఇవాళ దేవుణ్ణి చేస్తున్నారు అని వాళ్ళ మేధావులు, రచయితలు. ఇవాళ అంబేద్కర్ ఎక్కడున్నాడు? ఇది ఆపలేరు. కులము పోయి సర్వమానవ సమానత్వం వచ్చేంత వరకు, అందరికి ఇంగ్లీష్ చదువు ఒకే రీతిలో వచ్చేంత వరకు రిజర్వేషన్ ఎవ్వరు ఆపలేరు. అది ఎంతకాలం నడుస్తుందో, ఎంతకాలంలో అంటే ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు మరి? ఒక దగ్గరనే కాదుగా, మనం కొట్లాడితే ఇక్కడ కొంత వచ్చింది. ఇక్కడ కూడా ఇప్పటికీ ఇంగ్లీష్లో మాట్లాడగలిగే మేధావి వర్గం ఎదుగుతలేదు అక్కడ. ఇంగ్లీష్ మీడియంలో చదివించిన దానికి ఒక రూపం ఇవ్వాలి కదా. తర్వాత మరి మిగతా దేశమంతా ఈ పై కులాలు ఏమో ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటారు, ప్రైవేట్ యూనివర్సిటీలో పోటీ వేయడం అంటే ఎక్కడ పడతారు? వ్యవసాయం చేసే వాళ్ళను వ్యవసాయం ఒక వృత్తి అని కూడా గుర్తించవు. రైట్, వాళ్ళు గ్రామాల నుండి నాగళ్ళు దున్నకపోతే హైదరాబాద్ నుంచి విమానాలు వేసుకొని పోయి నాగలు దున్ని వస్తారా? ఎక్కడైతుంది ఇది? కనుక మేము రిజర్వేషన్లు వద్దు, ఇది మాకు మెరిట్ ఉన్నది. ఏం మెరిట్? అంబేద్కర్ గారు కొన్ని సంవత్సరాల వరకే రిజర్వేషన్ కలిపేయమని ఏమన్నా చెప్పారా సార్? బేసికల్గా అంబేద్కర్ ఏమన్నాడు? కులము ఉన్నంత వరకు అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన జరగాలి. కులము ఉన్నంత వరకు కులముతోటి అణచివేయబడ్డ వాళ్లకు అదనపు సౌకర్యాలు కలిగిస్తూ పోవలసిందే, మెథడ్స్ ఎన్నుకోవాల్సిందే. మరి అయితే ఒక్కటి చేయమనండి. అంబేద్కర్ ఒక సలహా ఇచ్చాడు కదా, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని డిక్లేర్ చేయండి. అది ఒప్పుకుంటారా వీళ్ళు? నాకు చెప్పు, నీతోటి ఎవరైతే ఈ రిజర్వేషన్లు 10 ఏళ్ళే కదా ఎందుకు? అంబేద్కర్ ఏమన్నాడు? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినాడు. మొత్తము మిక్స్ అయిపోతుంది సమాజం. రైట్, ఇంటర్ డైనింగ్ ప్రాబ్లం కూడా ఉంది. నా ఇంట్లో మొత్తం వెజిటేరియన్లే తింటాము, మీ ఇంట్లో మాంసం తింటారు, అది నీసు కూర. మీ ఇంటి అమ్మాయి మా ఇంటికి, మా ఇంటి అబ్బాయి మీ ఇంటికి పోతే అందరం నీసులో మునిగి గాలి అంత వాసన కొడతాము. ఇదంతా ఎవడు గడగాలి? ఈ కుళ్ళునంతా ఎవడు గడగాలి? నీసులో వాసన కొడితే యూరోప్, అమెరికా వాసన కొడుతుందా? ఎందుకు మన పిల్లలందరూ ఇక్కడ పూర్తిగా బీరకాయ, బెండకాయ, పప్పు, నెయ్యి మాత్రమే తిన్నోళ్ళంతా పిల్లలు ఇంజనీరింగ్ కాకముందే కట్టగట్టి అమెరికాకి ఎందుకు పంపిస్తున్నావు? అక్కడ అన్ని తింటారు కదా వాళ్ళు. ఎక్కడ చూసినా బీఫ్ వాసన వస్తుంది. బఫెలో హోటల్స్ అని ఉంటాయి, కాస్ట్లీ బాగా. బఫెలో రెస్టారెంట్ అంటే ఎక్కువ కాస్ట్లీ, బఫెలో మీట్ దొరుకుతుంది. ఎందుకు పంపుతున్నారు మరి ఆడికి? అంటే ఇది అంతా ఏంది? ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు, శూద్రులు కూడా, కమ్మలు, రెడ్లు, కాపులు కూడా ఈ మాయావాదంలో ఎందుకు పడుతున్నారు? మీరు మాంసం తింటారు, మీరు మాంసం లేకుండా రిసెప్షన్ అంటే 20 టైపులు పెడతారు కదా, పెడతారు. మరి బ్రాహ్మణులు పెడతారా? వాళ్ళ రిసెప్షన్లలో 20 టైపుల మాంసం పెడతారా? పెట్టరు కదా. కోమట్లు పెట్టరు కదా. ఓకే, వాళ్ళది వాళ్ళు తింటున్నారు. మీరు కూడా వాళ్ళ వాదనలో పడి ఇక్కడ 10 ఏళ్ళే అన్నాడు కదా అంబేద్కర్ మిగతా భూమి అంతా రాజ్యం చేతిలో పెట్టి
అంతా కోఆపరేటివ్ అగ్రికల్చర్ చేయించి డిస్ట్రిబ్యూటివ్ ఎకానమీ చేసినప్పుడు స్టేట్ సోషలిజం, కులాంతర వివాహాలు, వ్యక్తిగత టేస్ట్లో ఫుడ్, రైట్. తర్వాత వృత్తుల మార్పు, చెప్పులు చేసే ఇంట్లోకి వెళ్ళి అబ్బాయి వచ్చి కుండలు చేసే ఇంటికాడ అల్లుడవుతాడు, కుండలు చేసే ఇంటికాడ బట్టలు ఉతికే ఇంటికాడ కోడలు అవుతుంది, గొర్రెలు కాసే ఇంటికాంచి నాగలు దున్నే ఇంటికాడ, అక్కడి నుంచి పూజారింటికి కోడలు అల్లుడు మారాలి. అది మారుతున్నాయి సార్. మొన్నటికి మొన్న కూడా పరువు హత్యలు జరిగి ఇంకా చంపుకోవటాలు జరుగుతాయి. ఇంటర్ కాస్ట్ పెళ్లిళ్ళు చేసుకుంటే సమాజంలో చంపేస్తున్నారు. అంబేద్కర్ 10 ఏళ్ళే అన్నాడు కదా, మరి అంబేద్కర్ కులాన్ని నిర్మూలించని వరల్డ్ ప్రఖ్యాతి చెందిన గ్రంథము రాశాడు కదా, దాన్ని ఎవరైనా చదివారా? ఆ చదువు ఒక్క వాక్యము 10 ఏళ్ళు ఆయన ఎందుకు ముందు అప్పుడు వద్దన్నారు, రిజర్వేషను అనేది వద్దు. ఇంకోటి ఏమన్నారు ఎరికేనా, గాంధీతో సహా నెహ్రూ సైలెంట్గా ఉన్నాడు, నిరక్షరాస్యులకు ఓటు హక్కు వద్దన్నారు. అదేంటి సార్? అంబేద్కర్ బ్రిటిష్ కమిషన్ ముందు భారతదేశంలో అక్షరాస్యతో సంబంధం లేకుండా ఏజ్ పునాదిగా ఓటిస్తే ఈ లేబర్ కమ్యూనిటీస్, ఈ కింది కులాలు తమ ఆత్మగౌరవం కోసం ఓటును ఆయుధంగా వాడుకొని అభివృద్ధి చెందుతారని పట్టుబట్టి అడల్ట్ ఫ్రాంచైజ్ పెట్టించాడు. లేకపోతే ఈ రోజు తిలకు ఓటు కూడా చదువుకున్న వాళ్ళకే ఉండేది. ఆనాడు అంబేద్కర్ వాదించి స్త్రీ పురుషుల చూడొద్దు, 1937లో ఎన్నికలు వచ్చినప్పుడు కూడా స్త్రీ పురుష అనే దాన్ని చూడకుండా ఓటు పెట్టమని వాదించింది ఆయన, వీళ్ళు కాదు. ఆనాడు బ్రాహ్మణుల ఆలోచన ఏంది, మా ఇంటి ఆడవాళ్ళు మడిగట్టుకొని వంట వండుతారు, బయటికి రారు, వాళ్ళు కూడా బురకలు వేసుకో, వాళ్ళు కూడా ఇట్లా కప్పుకునేటోళ్ళే చాలా రాష్ట్రాలలో, వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఓటేటేస్తారు అనుకుని వాళ్ళకు కూడా వద్దన్నారు. భర్త చచ్చిపోయిన తర్వాత గుండు గీక్కొని ఉండాలి, ఉండరాలకి మీరు పొలిటికల్ పవర్ ఇస్తారా అన్నారు. అంబేద్కర్ వాటిని అన్నిటినీ తోసిపుచ్చి ఒక పెద్ద ఆయుధ అణుబాంబులతో యుద్ధం చేసినట్లు తన ఉపన్యాసాల యుద్ధం చేసి మొదటినే స్త్రీ పురుషుల కోటాకి ఇప్పించాడు. 21 ఏడుకి అందరికీ ఓటాకి ఇప్పించాడు. ఇప్పుడు ఎవరు ఊళ్ళో ఎక్కువ ఓట్లు వేస్తున్నారా? ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్న పండితులు వస్తున్నారా ఓటింగ్? హైదరాబాద్లో నీకు 47% మించట్లే, ఊళ్ళలో 98% ఓట్లు పడట్లే. అంటే వాళ్ళకి ఎందుకు కోపంతో మా ఓటును వృధా పోవద్దు అని నిరక్షరాస్యులు. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు సార్ అసలు? అంటే చదువుకున్న అందరూ గాంధీ వ్యతిరేకించాడు, తిలక్, గోపాలకృష్ణ గోఖలే, వీళ్ళంతా. అప్పుడు యూరోప్లో కూడా గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఓటు, స్త్రీలకు లేదు. స్త్రీలకు యూరోప్లో కూడా ఎప్పుడు వచ్చింది? మనకు వచ్చినాక 10 ఏళ్ళకి వచ్చింది. అది మరి ఆయన ఇచ్చిన అవన్నీ మాట్లాడరు. ఒక్కటి 10 ఏళ్ళు అన్నాడు కదా, మళ్ళీ ఇంకెందుకు పెంచుతున్నావు? ఆయన ఏంది, ఇంట్లో అన్టచబుల్. ఐలయ్య వస్తే మీ ఇల్లు ఉన్నది, శిరీష ఇల్లు, ఐలయ్య వచ్చి అడుగు పెడితే అంటుపడుతుందని నువ్వు భావిస్తున్నావు. నేనేమడుగుతా, ఒక్క అడుగు పెట్టని తల్లి అని నేను అడుగుతా. అడుగు పెట్టినాక ఒక్క అడుగు పెట్టినాక 2వ అడుగు వేస్తా, కొంచెం కూర్చొని అమ్మ అంట, కూర్చొని అన్నాక ధూపు అవుతున్నాం అని. అంటే ఇంట్లోకి పూర్తిగా వచ్చే హక్కు సంపాదించుకుంటాడు. అంబేద్కర్ గట్ల అడుగు పెట్టే హక్కు పెట్టాడు. దాని నుంచి వెనక్కి పోతే ఇక పోరాటం మొదలవుతుంది. మళ్ళీ అస్పృశ్యత అన్నీ వస్తా ఉంటాయి. కాదు, తీయమనండి, రిజర్వేషన్ వద్దని అసెంబ్లీలలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయమనండి, చూద్దాం ఏమైతే చూద్దాం. ఎవరి ఎకానమీ దెబ్బతింటుందో తెలుస్తుంది అప్పుడు. ఏమి దిక్కుమొక్కు లేని జనం, వాళ్ళ కార్లు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, పోరాటాలకు దిగితే వాళ్ళకి పోయేదేం లేదు, సంఖ్యలు తప్ప అని. ఎవరు పోతే మీయే పోతాయి. అంటే మీకు ఎన్ని బంగ్లాలు ఉన్నా ఒక్క ఇంటికి 5 కార్లు ఉన్నోళ్ళు నాకు తెలుసు. ఒక్క ఇంట్లో మీకు తెలియదా? 3, 4. ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర ఎందుకు అనుకుంటున్నారు 5 కార్లు ఎందుకు? ఏమైనా అర్థం ఉందా? ప్రజలు పిచ్చోళ్ళు ఏమి సినిమాలు చూస్తుంటే అది
కష్టపడి చెమటోడ్చిన డబ్బు పెట్టి సినిమాలు చూస్తే ఇలా పుష్పకట టికెట్లు పెంచుతారు. మీరు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ కాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. మొన్న ఒక ఉన్నాయని- రైతు ఒక లెటర్ రాశాడు సార్. అంటే ఇప్పుడు పుష్ప సినిమా అనేది ఒక మీరు పెట్టుబడి పెట్టి ఇన్ని కోట్లు అయింది, మేము టికెట్లు ధరలు పెంచుకోవాలి అని చెప్పి ప్రభుత్వాలకు లెటర్ రాయగానే ప్రభుత్వం అంగీకరిస్తుంది. అవును. చంద్రబాబు నాయుడు అయితే మావాడే కదా అని ఇచ్చేశాడు. మేము అదే వ్యవసాయానికి కూడా అదే పెట్టుబడి పెట్టి వడ్లకి కాస్త రేటు ధర పెంచండి. పెంచండి అంటే దీని మీద చాలా కమిటీలు వేస్తారు. ఎక్కడ ఉంది ఇంకా న్యాయం అని చెప్పి ఇది రాశాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒకప్పుడు శూద్రులందరికీ చదువు రానియంది ఇందుకే. చదువు వస్తే వీళ్ళు మన ఎత్తుగడలు అర్థమవుతాయి. ఉమ్, మన దళితులకు చదువు రానింది ఎందుకే, ఆదివాసులకు రానింది, ఉమెన్కి రానివ్వండి ఎందుకే. ఇప్పుడు అందరికి వచ్చింది. మీరు వద్దన్నా తెలుగు మీడియము ఏదో ఒక మీడియం చదువుకొని ఉన్నారు. రేపు పోరాటాలకు దిగితే పరిస్థితి చూడండి. రిజర్వేషన్ తీసేయమనండి. ఇష్యూ అది కాదు. ఇష్యూ కులం ఉన్నంత వరకు రిజర్వేషన్ ఉంటుంది. కులాన్ని తీసేయాల్సిన బాధ్యత మీది. ఎక్కడ తీసినా సరే ఇంకా పెంచి పోషిస్తున్నారు. అదే నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వీటన్నిటికంటే 3 విషయాలు ముఖ్యం కులం పోవడంలో. తిరుపతి గుడిలో కమ్మ పూజారులను ముందు పెట్టండి, రెడ్డి పూజారులను పెట్టండి, తర్వాత కాపులు వస్తారు, దళితులు వస్తారు. అక్కడ దేవుని దగ్గరనే పూజారులు అన్ని కులాలు ఉన్నప్పుడు రోడ్ల మీద కులాలు సమానంగా ఉంటాయి. పిల్లనిచ్చే దగ్గర ప్రాబ్లం రాదు. ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం. అక్కడనే ఒక మాదిగ పూజారు ఉన్నాడు అని తెలిసినాక అక్కడికి పోయి దర్శనం చేసుకుంటున్నప్పుడు మాదిగింటి అమ్మాయి వస్తుందంటాడా పోయిన భక్తుడు? ప్రభుత్వాలకు మీరు ఏం సలహాలు ఇస్తారు సార్ ఈ విషయంలో? ప్రభుత్వాల పని కాదు ఇది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళు ఇదేమో ఇక్కడ ఏమన్నారు, అక్కడ మొత్తము సమాజం అభివృద్ధి కావాలి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పెద్ద నాయకుడు ఏమంటున్నాడు, జనాభా తగ్గిపోయేటట్టున్నది, 3 పిల్లల్ని కనమంటున్నారు. మీ సంఘంలో ఏమో పెళ్ళిళ్ళు చేయరు మీరు వాళ్ళకి. ఎవరు కనాలి మరి? మీ ఆర్ఎస్ఎస్ ప్రచార కార్యకర్తలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండాలంటారు. అక్కడ క్రిస్టియన్ వాళ్ళు, క్యాథలిక్లు ఏమో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా జెస్యూట్స్, నన్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఇదే చెప్పిందనుకో, కనేటు ఎవరికి చెప్తున్నారు? కని పెంచే భారం, కష్టము, నష్టం ఎవరికి చెప్తున్నారు? మీకు అది అనుభవమే లేదు. ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకోవాలి, పిల్లలు నేను పోయి నువ్వు 2 గాను 3 గాను అని వాళ్ళకి చెప్తే నానే అంటారు, నీకేమన్నా తలకాయ ఉందా అంటాడు. నువ్వే కనవు, టైం అంతా రాసుకోవడానికి కూర్చున్నావు, ఉపన్యాసాలు ఇస్తావు, ఇతరులకేమో ఎక్కువ పిల్లలు. కానీ మోహన్ భగవత్ వాళ్ళ ఆర్గనైజేషన్ బ్యాచులర్ రూట్ను తీసేయమనండి. బ్రహ్మచర్యం పెట్టి ఆర్గనైజేషన్ నిర్మించినావు కదా, తీసేసి ఒక 10 మందిని కనిపించి ఒక్కొక్కరి చేత. ఎవరొద్దు అంటున్నారు? మీ సంఘ నిర్మాణం చేయి, అక్కడ దళిత పూజారులను చేయండి. నేనేమంటున్నా, రిజర్వేషన్ సమస్య కానీ విద్య సమస్య కానీ ఆధ్యాత్మిక రంగానికి ముడిపడి ఉంది. మతం నుంచి వచ్చిన అసమానతలు మతంలోనే పొడగొట్టాలి. దానికి వీళ్ళందరూ ఒక కమ్మ మీద మాట్లాడు, ఒక రెడ్డి మీద మాట్లాడు, ఒక కాపు మీద మాట్లాడు. సో దళితులు ఏమో మాకు అంబేద్కర్ ఉన్నాడు, బుద్ధిజం ఉన్నదని వాళ్ళు అంటున్నారు. బీసీలు అయితే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇందామని వీళ్ళు అనుకుంటున్నారు. చదువుకు వచ్చినా కూడా పెద్ద ఇది లేదు. కనుక నేను అనేది ఏంటి అంటే, ఇది ఈ ఈ ఈ ఈ వ్యవహారం ఇట్లా చర్చ ఇట్లా తేలదు. ఇది ముఖ్యంగా రిజర్వేషన్ డివిజన్ సబ్ కులాలది. కేంద్ర ప్రభుత్వమే కులాల సెన్సెస్ చేయించాలి. తర్వాత రూల్స్ ఆఫ్ సబ్ కాస్ట్ రిజర్వేషన్ ఫ్రేమ్ చేయాలి. చేసినప్పుడు రాష్ట్రాలకు అదే వర్తిస్తుంది, కేంద్రానికి కూడా అది వర్తిస్తుంది. యూపీఎస్సికి వద్దా? అక్కడనే కదా పాలసీ చేసే ఉద్యోగాలు వస్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత అంబాసిడర్లు అంతా అక్కడే సెలెక్ట్ అవుతున్నారు కదా. దాంట్లో వద్దా? దాంట్లో మాదిగలకు ఉద్యోగాలు వద్దా? దాంట్లో మిగతా కులాలకు ఉద్యోగాలు వద్దా? అజ్యూమింగ్ దట్ ఇక్కడనే ఇట్లా అన్నప్పుడు వీళ్ళు అన్నీ అక్కడ ఉద్యోగాలన్నీ మాలలకే వస్తున్నాయి. ఐఏఎస్లో మాలలే ఉన్నారని వీళ్ళు అంటున్నారు ఎక్కువ, ఐపీఎస్లు ఉన్నారు, మాదిగలు తక్కువ ఉన్నారు. అసలు బీసీలు లేనే లేరు ఇప్పటికీ. ఐఏఎస్ ఐపీఎస్లో బీసీలే లేరు. నేను తెలంగాణ రాష్ట్రం చూస్తే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆయన బూరా వెంకటేశం అని ఉన్నాడు. 1995
రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అమలు తర్వాత వచ్చాడు ఆయన. బీసీలు ఎంత తెలివైనా వస్తలేరాడ, ఏదో ప్రాబ్లం ఉంది. మరి ఇవన్నీ పెట్టుకొని అక్కడనేమో పోయి మోడీని అడగవు, ఇక్కడనేమో రేవంత్ రెడ్డిని అడిగితే చంద్రబాబు నాయుడిని అడిగినట్టే చేస్తాడు. అది చంద్రబాబు నాయుడు మోడీ ఏం చెప్తే అది చేస్తాడని వాళ్ళకి ఎరికే. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఒత్తిడి చేయవచ్చు, కాంగ్రెస్ను మనము గందరగోళంలోకి నెడదాము అనే ఆలోచన తప్పితే మీరు అందరు కలిసి కేంద్రాన్ని అడగండి. కేంద్రమే ఆ వాదనలు చెప్పింది. అవును, రాష్ట్ర ప్రభుత్వం రెజల్యూషన్ పాస్ చేసి పంపింది, ఇక్కడ ఒత్తిడి చేసి తప్పేముంది. బట్ అల్టిమేట్గా ఏ వాదన మీద ఆధారపడి 7 జడ్జిమెంట్ వచ్చింది? కేంద్ర ప్రభుత్వ వాదన మీద. ప్రధానమంత్రి ఇక్కడ దేశానికి ప్రామిస్ చేశాడు సబ్కాస్ట్ రిజర్వేషన్ సపోర్ట్ చేసి. సబ్కాస్ట్ అంటే ఒక ఇక్కడనే ఉన్నారా, దేశం అంతా లేరు. కనుక నేను ఈ అన్ని కులాలకు నా అప్పీల్ ఏంది అంటే, ఈ సబ్కాస్ట్ల రిజర్వేషను రాష్ట్రాలలో కొట్లాడుకోవడం అనవసరం. ఇది కేంద్రం చేతిలో ఉన్న బాల్. కేంద్రము 2025 నాడు కాస్ట్ సెన్సస్ చేయించి ఆ లెక్కల ప్రకారమే ఇక్కడ మాదిగలు ఎంత, ఇక్కడ మాలలు ఎంత అని తేలిన దాని ప్రకారం ఉపకులాల పేర్లు కూడా వస్తాయి, వాళ్ళే చెప్పుకుంటారు కదా. తర్వాత లంబడోళ్ళు ఎంత ఉన్నారు, కోయోళ్ళు ఎంత ఉన్నారు, గోండులు ఎంత ఉన్నారు అక్కడ వస్తాయి. లంబాడీసు, కోయోళ్ళు, ఎవరి కుల గొల్లలు, కుర్మలు అందరి వస్తాయి. వచ్చినప్పుడు వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ కాన్స్టిట్యూషనల్ బాడీ చేసిన కులాల లెక్కల ప్రకారమే ఈ రిజర్వేషన్ పంచాలి. అంతవరకు రాష్ట్రాలు పంచలేవు, పంచితే అది కోర్టులలో నిలబడదు. ఇది అన్ని కులాల వాళ్ళు గమనించండి. నేనేమో పార్షియల్గా చెప్పట్లే, నేను దీనికి వ్యతిరేకము దానికి వ్యతిరేకం కాదు. ఐఎమ్ ఓన్లీ టెల్లింగ్ అబౌట్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. వితౌట్ ప్రాపర్లీ రీడింగ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, ప్లీజ్ డోంట్ క్రియేట్ అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఇన్ స్మాల్ పాకెట్స్. ఈ చిన్న పాకెట్లలో కొట్లాట చేయొద్దు. ఇది కేంద్రం సమస్య. అందరం కేంద్రాన్ని అడుగుదాం. సెన్సెస్ ముందున్నది, అక్కడ చేసి కేంద్రం రూల్స్ ఫ్రేమ్ చేస్తే దేశం అంతా డివిజన్ అవుతుంది. అప్పుడు మాలలు అపోజ్ చేసిన ఆగదు, లేదా ఇంకో అపోజ్ చేసిన ఆగదు. కనుక అన్ని సబ్ కాస్ట్లకు నా అప్పీల్ ఏంది అంటే, ఐ థింక్ మనము సివిలైజ్డ్ పీపుల్ లాగా రాజకీయాలు మీకు ఇష్టం నచ్చిన పార్టీతో ఉండండి, కులాల వారీగా కూడా ఉండొచ్చు, తప్పలేదు. అట్లా చాలా కులాలు అటాచ్ అయి ఉన్నాయి పార్టీలకు. కానీ కొన్ని గవర్నమెంట్ని, కేంద్రానికి ప్రతిపక్షంగా ఉన్న గవర్నమెంట్లను కూలగొట్టడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటే తప్పు. ఇది మంచిది కాదు. అందరూ ఆలోచించండి. ఆలోచించి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి రామ్లీల మైదానంలో అందరం పోదాం. నేను కూడా వస్తాను. ఇది ఇట్స్ ఎ నేషనల్ ఇష్యూ. థ్యాంక్ యూ.